చేత పునీతమైపోతుంది లోకం. త్రివేణి సంగమానికి వెళ్ళి స్నానం చేయాలి. ఆ త్రివేణి సంగమం మన కళ్ళ ఎదుటికి నడిచొస్తే తలతో మునక వెయ్యవలసిన అవసరం లేకుండా కేవల దర్శన మాత్రం చేత త్రివేణి సంగమ స్నాన ఫలితాన్ని పొందాలి అంటే మహాపురుష దర్శనమే దానికి మార్గమని శివమహాపురాణంలో వ్యాసుడి వాక్కు. అయినప్పుడు శంకర భగవత్పాదులు దేశమంతటా పర్యటించి అందరికీ దర్శనం ఇవ్వకపోతే ఎలా తరిస్తుంది లోకం? కాబట్టి వారు తిరగడం వారికి క్లేశం, వారి అంతర్ముఖత్వానికి ప్రతిబంధకం. వారు మాట్లాడడం వారికి క్లేశం, వారి అంతర్ముఖత్వానికి వారి సహజ స్థితికి ప్రతిబంధకం. అయినా వారు ఎందుకు మాట్లాడాలి? అయినా వారు ఎందుకు తిరగాలి? అంటే మన కొరకు. అయ్యో నేను వెళ్ళకపోతే వాడికి ఎలా దర్శనం లభిస్తుంది, నేను మాట్లాడకపోతే వాడికి ఎలా సోపానం తెలుస్తుంది, అందుకుని మాట్లాడారు. అందుకే వారు మాట్లాడినది ఉపన్యాసం కాదు, వారు మాట్లాడితే అనుగ్రహ భాషణం. వారు అనుగ్రహించి